సో దీని గురించి దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు గెట్. అంటే పైథాన్ డైరెక్ట్గా కమాండ్ మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ టైంలోనే డైరెక్ట్గా ఇన్పుట్స్ కూడా ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం. దట్స్ వాట్ వీ వాంట్ అకాంప్లిష్. దాని గురించి మనం ఏంటి, ఇంపోర్ట్ ఫస్ట్ సిస్టమ్ ఇంపోర్ట్ సిస్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. సిస్ అంటే సిస్టమ్ అనేది నార్మల్గా పైథాన్లో ఒక ఫంక్షన్ లాంటిది. వీఆర్ ఇంపోర్టింగ్ దట్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా అంటే పైథాన్ తర్వాత మనం ఏమైతే రాస్తామో అవన్నీ ఒక లిస్ట్లో స్టోర్ అవుతాయి. ఏ లిస్ట్లో స్టోర్ అవుతాయి, sys డాట్ argv ఆర్గ్యుమెంట్స్ అనే దాంట్లో స్టోర్ అవుతాయి. ఇది ఒక లిస్ట్ ఫామ్ చేసి ఈ లిస్ట్లు ఇవన్నీ స్టోర్ అవుతాయి. అంటే ఎప్పుడైతే ఇది ఇచ్చామో దిస్ గోస్ అండ్ స్టోర్స్ ఇన్ ఇండెక్స్ నెంబర్ 0. ఈ విజయ్ అనేది ఇండెక్స్ నెంబర్ 1లోకి వెళ్ళిపోద్ది, ఇండెక్స్ నెంబర్ 1. సో ఏమి ఇచ్చినా సరే ఇట్ గోస్ ఆన్. ఇది ఓకే కదా, ఇది లిస్ట్ అర్థమైందా మీకు? సిస్టమ్ డాట్ ఆర్గ్యూ. ఓకే, ఇప్పుడు ఈ ఆర్గ్యూలో లైక్ ఇది ఇక్కడ కూడా సేమ్. అంటే ఇండెక్సింగ్ ద్వారా మనం లిస్ట్ ఎలాగైతే యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నామో ద సేమ్ వే వీఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ ఇట్. సో ప్రింట్ హలో కామా sys డాట్ argv 0 లైక్ ఫస్ట్ ఇండెక్స్ అని పెట్టా. ఓకేనా? 1 ఇక్కడ ఎందుకు పెట్టాను తెలుసు కదా, 1లో నా పేరు స్టోర్ అవుతుంది, 0 ఓకే 0 అయితే ఏం స్టోర్ అవుతుంది, హలో డాట్ పివై అంటే ఫైల్ నేమ్ అనేది 0th ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. సేమ్ వే చూడండి, దిస్ ఇస్ ద కోడ్. మళ్ళీ రన్ చేస్తే ఒకసారి సేమ్ కోడ్. కాబట్టి ఇక్కడ నేను విజయ్ కుమార్ లైక్ మీకు ఫస్ట్ విజయ్ అని నడుస్తాను. విజయ్ అంటే ఓకే 0th ఇండెక్స్ పెట్టాను కదా, చేంజ్ ఇట్ ఇంటూ 1. సో ఇఫ్ ఐ రన్ ఇట్ అగైన్ ఇట్స్ హలో విజయ్. మీకు విజయ్ కుమార్ కూడా ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఇక్కడ 0 లైక్ ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి అగైన్ మీరు సెకండ్ ఇండెక్స్ ప్రింట్ చేయాలంటే అవసరం లేదు. కెన్ గివ్ ద ఎంటైర్ నేమ్ ఇన్ డబల్ కొటేషన్. ఇందాక డబుల్ కొటేషన్ ఇచ్చాను కాబట్టి సింగిల్ కొటేషన్స్. మీరు కొటేషన్స్లో ఇవ్వాలి అంతే. కొటేషన్స్లో ఇస్తే పైథాన్కి ఇట్ టేక్స్ యాజ్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. ఇది ఇక్కడ వరకు ఓకే కదా, యు టోటల్లీ ఫైన్ టిల్ హియర్. ఓకే నా 0 పెట్టి ఎక్స్క్యూట్ చేస్తున్నాను. 0 చూసారా, 1.p ఫైల్. ఓకే కదా, ఓకే 0 పెట్టాను, 1 పెట్టాను. ఇప్పుడు 2 పెట్టి సేమ్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు 2 పెట్టి ఇక్కడ యాక్చువల్లీ ఇట్ రిటర్న్స్ అన్ ఎర్రర్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ అని మీకు వినే ఉంటారు. అరే కానీ లిస్ట్ కానీ అంతే. అంటే నాకు ఇండెక్సింగ్ 1 వరకే ఉంది, నువ్వు 2 ఇచ్చావు, ఎక్కడి నుంచి 2 తీసుకురావాలని ఒక ఎర్రర్ పాస్ చేస్తుంది అంతే. ఓకేనా? నా ఇక్కడ అండ్ అట్ ది సేమ్ టైం సపోజ్ నేను ఇక్కడ ఏం పాస్ చేయలేదు, ఏం పాస్ చేయకుండా లైక్ ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, దెన్ ఆల్సో ఐల్ గెట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్, ఎందుకంటే నేనేం పాస్ చేయట్లేదు కాబట్టి. అదే నేను మళ్ళీ ఇక్కడ పేరు ఇస్తే హలో కానీ, హలో మై నేమ్ ఇస్ హలో, అలా పని. సో ఇట్ రిటర్న్స్ అన్ ఎర్రర్. ఈ ఎర్రర్ని హ్యాండిల్ చేయడానికి లెట్స్ యూస్ ట్రై అండ్ క్యాచ్. ట్రై చేసి అండ్ లెట్స్ యూస్ క్యాచ్. సారీ ఎక్సెప్ట్ క్యాచ్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. జావా ఇండెక్స్ ఎర్రర్ అనేది మనకి వస్తుంది. సో హలో మై నేమ్ ఇస్ అన్నోన్, లేకపోతే
టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ అని పెట్టండి. టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం హలో అని. హలో అని ఎంటర్ చేయగానే ట్రైలో ఒక ఎర్రర్ ఏమి రైజ్ అవ్వకపోతే ఇట్ ప్రింట్స్. లేదు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఇందాకట్లాగా, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇండెక్స్ ఎర్రర్, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చింది మనకి. ఓకేనా? ఇండెక్స్ ఎర్రర్, ఎర్రర్ నేమ్ ఇండెక్స్ ఎర్రర్. సో యాక్సెప్ట్ లో మనం ఇండెక్స్ ఎర్రర్ ఏమైనా వస్తే దాన్ని క్యాచ్ చెయ్యు, యాక్సెప్ట్ చేసుకో. ఆ ఇండెక్స్ ఎర్రర్ నేను ఎర్రర్ ప్రింట్ చేయొద్దు, దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఏం ప్రింట్ చేయమంటున్నావు? టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ అని ప్రింట్ చేయమంటున్నావు. సో లెట్స్ సి, అంటే హలో విజయ్ కుమార్ అంటే ఇట్ ప్రింట్స్ ఫైన్. అది ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయలేదు అనుకోండి, చూస్తే టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ అంటే నువ్వు ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు, సో ఏదో ఒకటి ఇవ్వు అని చెప్పడం. ఓకేనా? ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ మీకు అర్థమైంది కదా? డిడ్ యు అండర్స్టాండ్ దిస్ ఎర్రర్ హ్యాండ్లింగ్? అదే యాక్సెప్ట్ లో ఇండెక్స్ ఎర్రర్ పెట్టాం కాబట్టి అది కదా మనకు కావాలి. ఇండెక్స్ ఎర్రర్ వస్తుందమ్మా. ఇండెక్స్ ఎర్రర్ అంటే ఏంటి చూడు, ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ అంటే ఏమైంది, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. అర్థమైందా? అంటే సపోజ్ మీకు ఇంకా చెప్పాలంటే ఒక్క నిమిషం, ఓకే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు, అవునా అమ్మా? అవునా? ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇఫ్ ఐ ఎంటర్, నేను ఇప్పుడు ఎంటర్ చేస్తే నాకు ఇండెక్స్ ఎర్రరే వచ్చింది. ఓకేనా? ఆ ఇండెక్స్ ఎర్రర్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఎర్రర్ నాకు లైక్ నార్మల్ ఎక్స్ప్లెనేషన్. అది నేమ్ వచ్చి ఇండెక్స్ ఎర్రరే. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తాను, సేమ్ ఇదిగోండి ఇండెక్స్ ఎర్రర్ని యాక్సెప్ట్ చేసుకొని చెప్తున్నా. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఇక్కడ ఎర్రర్ ఏం రాయకపోయినా సరే పర్లేదు, కానీ మీకు ఎర్రర్ ఎక్కడ వస్తుందో మీకు తెలియదు. సపోజ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ కాకుండా వేరే ఎర్రర్ వచ్చింది అనుకోండి, అక్కడ యూ కాంట్ రెక్టిఫై దట్. సో మీకు ఆ పేరు రాస్తే ఆ ఎర్రర్ నేమ్ గుర్తుంటుంది, ఆ ఎర్రర్ దేని గురించో గుర్తుంటుంది. ఫ్యూచర్లో ఒకవేళ ఆ ఎర్రర్ కాకుండా వేరే ఎర్రర్స్ ఏమైనా వస్తే వాటిని రెక్టిఫై చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో సేమ్ ఇక్కడ విజయ్ కుమార్ అని రాస్తే బాగానే ఉంది. ఎప్పుడైతే ఇలా ఇచ్చిన టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ అని వచ్చింది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ట్రై అండ్ యాక్సెప్ట్ కాకుండా మనం దీన్ని ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్ ద్వారా మనం చేద్దాం, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకేనా? సో ఏం చేద్దాం సార్, సో ఇప్పుడు ఏంటి చెక్ చేసుకుందాం. అంటే ఇది కూడా సేమ్ ఇంతే కదా. అంటే నేను ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాశాను, సిస్టమ్ డాట్ ఆర్గ్యూ. అమ్మ ఎవరో మైక్ చేసి పెట్టారు, మీకు కావాలన్నా ఆన్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ సిస్టమ్ డాట్ ఆర్గ్యూ అని ఉంది, అంటే నేను ఎన్ని వాల్యూస్ అయితే ఇస్తున్నాను, అంటే మీకు ఇంకా లైక్ లెట్స్ డీబగ్ చేస్తూ చూద్దాం. ఓకేనా? డీబగ్ చేస్తూ మనం చూద్దాం. నాకు లెంత్ ఒకటి తీసుకుంటాను నేను. ఇప్పుడు ఏంటి, ప్రింట్ లెంత్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఆర్గ్యూ. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ తీసుకునే వాల్యూస్లో ఇక్కడ స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన తర్వాత దాని ఒక లెంత్, అంటే ఎన్ని అట్రిబ్యూట్స్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో దాని ఒక లెంత్ చెప్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, సేమ్ ఏం ఎంటర్ చేయకుండా పైథాన్ 3 1.py నేను ఎంటర్ చేశాను. నాకు ఎంత వచ్చింది, లెంత్ 1 వచ్చింది. అవునా? సో ఇఫ్ ఐ ఎంటర్ విజయ్ కుమార్ 2, అంటే విజయ్ కుమార్ కొటేషన్స్లో ఎంటర్ చేస్తే నాకు 2 వస్తుంది. అదే కొటేషన్స్ తీసి అయితే
గెట్ 3. మీకు అర్థమైంది ఎలా స్టోర్ అవుతుందో, అంటే లెంత్ ఎలాగో క్యాలిక్యులేట్ చేస్తుందని. అర్థమైంది అంటే దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. ఇక్కడైతే 1 2 3. సో ఇక్కడ ఏంటి 1 ఉందంటే అందులో ఏం స్టోర్ అయ్యలేదు, అంటే స్టోర్ అయ్యలేదు ఇన్ ది సెన్స్ యూజర్ మనకి ఇన్పుట్ ఏం ఇవ్వలేదు రన్ చేసే టైంలో. సో ఇక్కడ ఏమందాం, ఇఫ్ కండిషన్లో ఇఫ్ లెంత్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఆర్గ్యూ ఈజ్ లెస్ దాన్ 2, అంటే 2 కన్నా తక్కువ ఉంటే, 2 కన్నా తక్కువ ఉంటే ఇట్స్ 1 ఆర్ 0. 2 కాదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ అంటే మళ్ళీ అప్పుడు మనకి ఇది వస్తుంది. సో ప్రింట్ వెరీ too few arguments. Okay, too few arguments. అదే elif is greater than length of system dot argue is greater than 2, అంటే 2 కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ, అంటే ఒక ఆర్గ్యుమెంట్ కాకుండా 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాడు. అంటే ఎంటర్ చేసినప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా ఇచ్చాడు, అప్పుడు 3 అవుద్ది. అప్పుడు నేనేం ప్రింట్ చేయమంటున్నా, టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ అని ప్రింట్ చేయమంటున్నా. లేదు, ఒకటే ప్రింట్ చేశాడు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఓకే, ప్రింట్ హలో సిస్టమ్ డాట్, ఇదిగోండి కన్కాటినేట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇందాక ఫంక్షన్ వాడి ఎఫ్ లైక్ ప్రింట్లో ఎఫ్ స్ట్రింగ్ వాడి కర్లీ బ్రేసెస్ పెట్టా, ఎలాగైనా పర్లేదు. మీకు ఈ 7 లైన్స్ ఆఫ్ కోడ్ ఓకేనా, అర్థమైందా? నేను ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెడతా, కానీ డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ 7 లైన్స్ ఆఫ్ కోడ్? లాస్ట్ ఎల్స్ ఎందుకు రాసాక చెప్పండి. ఓకేనా, అంటే ఇప్పుడు ఏంటి మనం అదే ఎల్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సపోజ్ పైథాన్ 3 1.py అని ఇచ్చి తర్వాత విజయ్ అని ఇచ్చాను. మన గోల్ ఏంటి, ఇక్కడ టెర్మినల్లో పేరుతో లైక్ ఫైల్ నేమ్తో పాటు మనకు కావాల్సిన వాల్యూ కూడా పాస్ చేయాలని మన గోల్. పాస్ చేసి దాన్ని ప్రింట్ చేయాలని. సో ఇక్కడ ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ మీకు అర్థమైంది. థర్డ్ కేస్ ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ ఫాల్స్ అయ్యాయి అంటే దాని అర్థం ఏంటి, ఒకవేళ యూజర్ ఒక్క నిమిషం క్లియర్ ఇంకా ఇదా చెప్పడం మీకు ఇంకా బేగా కాల్లో చెప్తే యూజ్. ఒక్క నిమిషం, మీరు ఏం అడిగారు, ఎల్స్ లో నార్మల్ గా ప్రింట్ ఎల్స్ స్టేట్మెంట్ ఎందుకు రాశారో అని అడిగారు. ఎల్స్ స్టేట్మెంట్ లో నేనేం రాసాను, ప్రింట్ హలో ప్లస్ sys dot argv1. మనం ఇక్కడ లైక్ మన మెయిన్ గోల్ ఏంటి, టర్మినల్లో నార్మల్గా పైథాన్ 1.py అని చెప్పి విజయ్ అని పాస్ చేస్తే మనకి విజయ్ అని పాస్ చేస్తే మనకి హలో విజయ్ అని రావడం. దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. ఇది మన మెయిన్ గోల్. మనం ఇప్పుడు ఇఫ్ ఎందుకు రాసాం, ఒకవేళ యూజర్ ఏమి పాస్ చేయకపోతే అప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ టూ ఫ్యూ. అమ్మా స్క్రీన్ కనబట్టలేదని చెప్పొచ్చు కదమ్మా, నేను రాసుకొని వెళ్ళిపోతున్నా. నాకు కనిపించట్లేదు, నాకు ఒకదానికి కనిపించట్లేదు, మొత్తం చెక్ చేస్తున్నాను నెట్ అంతాను. ఓకే మీరేనా అది, నేను ఇక్కడ నార్మల్ గా ఇది కనెక్ట్ చేసాను, డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేస్తుంటే కనబట్టలేదు. ఓకే మీకేనా, సారీ అమ్మ.
స్క్రీన్ పర్వాలేదు. కనబట్లేదా? ఓకే. ఇప్పుడు కనిపిస్తుందండి. ఓకేనమ్మా. మన ఎల్స్ అండ్ ఎల్స్ ఎందుకు రాసాం? మనం ప్రింట్ చేయడానికి రాసాం. నార్మల్గా మనకి వాల్యూ మెయిన్ గోల్ ఏంటి? హలో విజయ్ అని ప్రింట్ చేయడం. దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. ఇఫ్ స్టేట్మెంట్లో ఏంటి? ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది అంటే యూజర్ ఒకవేళ ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేయకపోతే ఇఫ్ స్టేట్మెంట్ ట్రిగర్ అవుతుంది. ఎల్ఇఫ్ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది అంటే ఒకవేళ టూ మెనీ ఆర్గ్యుమెంట్స్, అంటే నేను విజయ్ కుమార్ అనేది ఇచ్చాను, అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉంటుంది కాబట్టి టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ అని ప్రింట్ చేయమని ఎల్ఇఫ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఏంటి? ఈ ఎల్స్ అంటే నాకు టూ ఫ్యూ కాదు, టూ మెనీ కాదు, కరెక్ట్గా ఓన్లీ ఒక ఆర్గ్యుమెంటే యూజర్ ఇచ్చాడు. దెన్ ఎల్స్ బ్లాక్ అనేది ట్రిగర్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ ట్రిగర్ అయ్యి ప్రింట్ హలో విజయ్ అని కానీ ఏం ఎంటర్ చేస్తే అది వస్తుంది. ఓకేనా? ఓకేనా, ఫీచర్స్ చూపిస్తా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్యాబ్ కనెక్ట్ చేసినప్పుడు దీనికి ఛార్జింగ్ లేదు. ఐప్యాడ్ ఛార్జింగ్ మొత్తం, ఈ మ్యాక్బుక్ ఛార్జింగ్ మొత్తం ఐప్యాడ్ తీసుకుంటుంది. సో ప్రతిసారి దాన్ని డిస్కనెక్ట్ చేసేస్తున్నా. ఓకే. సో ఇక్కడ ఏంటి? దీని ఫస్ట్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ ట్రిగర్ అయ్యేటట్టు ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అంటే పైథాన్ 3 1.py అని రాశాను. టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు అనుకున్నారు? నేను ఏ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు కాబట్టి. అదే విజయ్ కుమార్ అని ఇస్తే టూ మెనీ ఆర్గ్యుమెంట్స్, ఒక ఆర్గ్యుమెంట్ కాకుండా నేను 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. సో ఐఎమ్ గెటింగ్ టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ అని వస్తుంది. అది అలా కాకుండా నేను జస్ట్ విజయ్ అని ఎంటర్ చేస్తే ఐఎమ్ గెటింగ్ హలో విజయ్. ఓకేనా? అంటే ఇదెందుకు చెప్పాను అంటే మనం డైరెక్ట్గా ఎక్సెప్షన్ హ్యాండిలింగ్స్ వాడుకుంటా డైరెక్ట్ ఇఫ్ ఎల్స్ వాడి కూడా వీ కెన్ సాల్వ్ ది కేసెస్ అంతే. ఇది మనం ట్రై అండ్ యాక్సెప్ట్ వాడినా ఇది అవుతుంది, ఎల్స్ ఇఫ్ రాసినా మనకు అవుతుంది. ఓకేనా? ఓకే అన్నయ్య. తర్వాత ఇంపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు ఏంటి? మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా, అంటే ప్రింట్ చేసి అది ఎగ్జిట్ అయిపోతుంది. అలా అంటే కింద ఇంకేమైనా కోడ్ ఉంటే అది రన్ అవ్వదు. సపోజ్ ఈ ఎల్స్ కూడా నేను తీసేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ ఈవెన్ రిమూవ్ దిస్ ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ తీసి నాకు ఇఫ్ ఎల్స్ ఇఫ్ చెక్ చేసుకుందాం అని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటి? మనకి ఎలాగో సిస్టమ్ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి దేర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ అస్ sys.exit exit sys.exit అని మనకి ఒక ఇన్బిల్ట్ ఒక ఫంక్షన్ లైక్ యూజ్ మెథడ్. ఇక్కడ ఏమవుతుంది? system.exit అంటే నేమ్ చెప్తుంది system.exit అని. మనకి ఎప్పుడైతే ఇది ట్రిగర్ అవుతుందో ఆటోమేటిక్గా అందులో ఉన్న ప్రింట్ చేసి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? సో లెట్స్ సి. ఇప్పుడు మళ్ళీ విజయ్ కాకుండా నార్మల్గా ఎంటర్ చేద్దాం. టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ అని ఎగ్జిట్ అయిపోయింది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇక్కడ వరకు వెళ్ళలేదు. ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి, మీకు చూపిస్తాను. నార్మల్గా ప్రింట్ రాస్తే ఏమవుతుంది? ఇక్కడ మనకి ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం నార్మల్గా ప్రింట్ రాస్తే మనకి ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. వై చూసుకుంటే ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసా. ఐ ఎగ్జిక్యూటెడ్ ఓవర్ హియర్. టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఆ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయింది కాబట్టి టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇట్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూటెడ్. తర్వాత ఇక్కడికి వచ్చి ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర ప్రింట్ హలో sys.argument 1 దగ్గర మనకు ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే యూజర్ అనేవాడు ఏమీ ఎంటర్ చేయలేదు. సో ఎర్రర్ రిటర్న్ చేసింది. సేమ్ అదే sys.exit రాసాను అనుకోండి. sys.exit రాస్తే నాకు ఎర్రర్ ప్రింట్
ప్రింట్ అవ్వట్లేదు బికాస్ sys డాట్ ఎగ్జిట్ అయిపోద్ది ఆ ప్రోగ్రామ్ లో నుంచి ఇట్ ఎగ్జిట్స్ ఫ్రమ్ ది ప్రోగ్రామ్. ఓకేనా? అని అదే ఎలిఫ్ లో ఎగ్జిట్ తీసేస్తే ఎల్ఎఫ్ లో ఎగ్జిట్ తీసేస్తా అంటే ఎలిఫ్ మనం లో టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఎల్ఎఫ్ లో ఎగ్జిట్ తీసి ప్రింట్ పెడదామా? ఓకేనా అమ్మా? ప్రింట్ పెట్టిన మనకి టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో మనకి ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అంటే విజయ్ కుమార్ అని ఇచ్చాను అనుకోండి, టూ మెనీ ఆర్గ్యుమెంట్స్, ఇది ఏంటి దాన్ని ఏమంటారు, ఇది సాటిస్ఫై ది కండిషన్. దాంతోపాటు ఇది కూడా సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే మనకి ఇండెక్స్ 2 వరకు ఉంది. యూ హ్యావ్ ఇట్ టిల్ ఇండెక్స్ 2 వరకు మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. చూడండి, నాకు విజయ్ హలో విజయ్ అని వచ్చింది. ఓకేనా?